దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాత. మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాటలను బట్టి, క్రియలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడ కారణం ఇంత ఆశీర్వాదంగా మార్చుతున్నాడు. క్రియకు ఎంతగానో మనం సంతోషపడాలి. ఇటు క్రియని లేనివారు, ఇటు క్రియ రానివారు, ఇటు క్రియలో లేకుండా ఉన్నవారు ఎందరో ఉన్నారు. కీడు కొందరు, శోధన కొరకు కొందరు, వేదన కొరకు కొందరు, బాధ కొరకు కొందరు ఇబ్బందుల కొరకు అనేక రకములుగా ఎదురు చూస్తున్న వారు అనేకులు. ప్రియులరా, అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచించుటకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు, కరుణామయుడ స్తోత్రాలు, దయగల తండ్రి స్తుతులు. సమయములో నీ వాక్యమును చేతపట్టి నీ బిడ్డల ఎదుట నీ ఎదుటకు వచ్చి ఉన్నా. వచ్చి నన్ను, నా తలంపులు, నా ఆలోచన మరుగు చేయండి. నీ వాక్యముతో నింపండి. నీ వాక్యం యొక్క ఆలోచన చేత మమ్మల్ని సిద్ధపరచండి. నేనేమై అన్నాను, అది నీ చిత్తము, నా ఉద్దేశము కాదు, నీ ఉద్దేశము నెరవేర్చండి. నీ వాక్యము చేతపట్టి నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను ప్రభా. నిలుచున్నది నేను కాదు, నీవే. నా ఆలోచన తలంపులు మరుగు చేసి ప్రభా, ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానం సరిపోదు గనుక నాయన నీ దాసుడి నన్ను సిలువు చాటును మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకుని ఇక్కడ వరకు దినాలు నీ బిడ్డలకు కావలసిన మాటలు, ఆత్మీయ మాటలు, ఆలోచన తగ్గ మాటలు, వెలుగుతో నింపబడల మాటలు, ప్రేమతో కూడిన మాటలు నేర్పమని, బలిపరచమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని సహాయం మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని వాక్యం నిమిత్తం అనేకమైన రీతిలుగా ప్రార్థిస్తున్నాం. అయితే ఈ రోజున మన దేవదేవుడి యొక్క క్రియలను, ఆయన ఆలోచనలను మనం ఎరిగిన వారంగా ఉన్నాం. అయితే కొన్ని క్రియలలో, కొన్ని ఆలోచనలను అనేక రీతిలుగా ఉండవచ్చు. కానీ దేవుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుచున్న మాటలను బట్టి చూస్తే అనేకమైన విధములుగా కనబడుతున్న మాటలను మనం చూస్తున్నాం. ప్రియులరా, వాక్య గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనములో ప్రభు మాట్లాడుచున్న మాటలని మనం ఒకసారి విశ్లేషణ చేసినప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న మాటల్ని మనం ఒకసారి గ్రహిద్దాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసన ఆసీనుడై రాజ్య పరిపాలన చేయుటకు సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభునందు ప్రియులారా, దావీదు యొక్క చరిత్ర ఎందుకు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడంటే, దావీదు రాజు, మహాశక్తిమంతుడు, మహాబలమైన వాడు. అయితే ఇక్కడ దేవుడు ఏర్పరచుకునే క్రియ ఒకటి ఉంది. అది ఏంటి అంటే, దావీదు ఎంత రాజుగా ఉన్నాడో అంత భయంకరమైన పరిస్థితిని తను ఎల్లపరిచాడు. జీవిత కాలం అంతా కూడా 28 సంవత్సరాలు తన జీవిత కన్నీటితోనూ గడిపాడు. 1 కాదు, 2 కాదు, 28 సంవత్సరాలు. 29 అనుకుందాం. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాడు కదా, అప్పుడు కూడా కన్నీరే. సంపూర్ణముగా ఆరోగ్యముగా అతడు తన తల్లి గర్భంలో కూడా శక్తిని పొందలేకపోయాడు. అంటే ప్రోత్సాహారము కూడా ఆమెకి దొక్కలేని అంత పరిస్థితులు ఆమె జీవించింది. ఎవరనగా
దావీదు యొక్క తల్లి. ప్రియులారు, ఈరోజు దేవుడు తన సాక్షిగా నిలబెట్టాడు. కన్నీటిలో ఉన్నవా, దుఃఖములో ఉన్నవా, వేదనలో ఉన్నవా? అయితే దేవుడు నీ పట్ల గురి కలిగి ఉన్నాడు. నీ దుఃఖం యావత్తును మాయము చేసి, లేకుండా చేసి, నీ కంటికి కూడా, నీ చెవి కూడా వినపడకుండా చేయగల సమరుద్ధుడని, చేయగల శక్తిమంతుడని నువ్వు గ్రహించున్నాడు. ప్రియులారా, ఖచ్చితంగా దేవుని పట్ల ఆలోచన కలిగి మన వారివై ఉన్నాం. అందుకే నీ దేవుడని యెహోవాని నేనే అంటున్నాడు. 8వ వచనంలో చదువుతున్నప్పుడు, ప్రభు యాకోబు విషయమై వర్తమానము పంపగా. ప్రియులరా, యాకోబు విషయంలో ప్రభు మొదట దొంగని ముద్ర పడినప్పటికీ యాకోబు దేవుని పట్ల ఎప్పుడు కూడా మోసకరమైన పనులు లోకంలో తల్లి చేసిన క్రియలకు మోసగాడని ముద్ర పడిన వాడై ఉన్నాడు యాకోబు. అయితే దేవుని పట్ల ఎక్కడా కూడా మోసం కలగలేదు. తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేశాడు, అదే రైట్ అనుకున్నాడు. తీరా పోతే దేవునితో పెనుగులాడిన తర్వాత యాకోబు అది నిజము కాదని తెలుసుకున్నాడు. లోకాసులే నిజమనికి 14 సంవత్సరాలు తన ప్రియురాల కోసం ప్రియురాల కోసము అతడు సుమారు 14 సంవత్సరాలు తన మామ లాబాను దగ్గర పనివాడిగా మిగిలిపోయాడు. అంటే ప్రియుల ఆశీర్వాదం ఉన్నా ఏమీ లేనివాడిగా అతడు దారి మార్గంలో పరలోకమును భూలోకమును ఏకముగా ఉన్నట్లుగా కలగన్నాడు. పరలోకం భూలోకం ఎలాగుందో ఏకమైంది మీరు ఎలా చెప్తున్నారు అనవచ్చు. దేవదూతలు దిగుతూ ఎక్కుతున్నారు. ఈ దర్శనం చూశాడు. అక్కడ ఒక రాయిని తీసుకుని అభిషేకించి దేవుడికి స్థలం అని యాకోబు ప్రార్థన చేసి అభిషేకించాడు. నా ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, దేవుని పట్ల అనేకమైన విషయాలను నువ్వు కలిగి ఉన్నావా? అయితే దేవుడిని నిన్ను అభిషేకించబోతున్నాడు. నువ్వు దుఃఖంలో, కన్నీటిలో, వేదనలో ఉన్నామో అప్పుడే దేవుడిని నేను ఎంచుకుంటాడు. ఇదేంటండి వేదన, దుఃఖము అంటారేమో, కాదండి. మనము ఒకప్పుడు పేద స్థితిలో ఉండొచ్చు, కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత నువ్వు పేదవాడు కాదు, ధనవంతుడివే. ప్రభు పట్ల నీ విశ్వాసం పెంచుకున్న తర్వాత నువ్వు ధనహీనుడు కాదు, ధనవంతుడివే అని ప్రభు చెప్తున్నాడు. నా పిల్లలైన వారు భూమిని వేలుదురంటే ఏలేని భూమిని ఏలుచున్నవాడు ధనవంతుడా ధనహీనుడా? చెప్పాలి మీరే. ధనవంతుడు అంటే భూమిని ఏలుచున్నవాడు. మనం ఎవరు ఏలుతున్నాం? మనం వేలుతున్న భూమిని. భూమి అంతా దేవుడు నీకు ఇచ్చాడు, కానీ మనమే అద్దులు పెట్టుకున్నాం. ప్రియులారా, భూమిలో ఉన్నది మనకే, మన కొరకే. మన తినగా మిగిలింది మరలా భూమిలోనే కలుస్తుంది. తాగగా నీళ్లు, గాలి, ఆహారం, ఎన్నో రకములైన వస్తువులు భూమిలోంచి వచ్చి ప్రతిదీ కూడా మరలా భూమిలో కలిసిపోతుంది. నీ అవసరం తీరుస్తుంది, నీ ఆకలి తీరుస్తుంది, నీ కష్ట సుఖాలు అన్నిట్లో పాలు పంచుకుని నిన్ను బలపరిచి వెళ్ళిపోతుంది. నువ్వు ధనవంతుడివే తప్ప ధనహీనుడు కావు. లూకాసు వార్త 1వ అధ్యాయం 11, 12, 17 వరకు గమనించినప్పుడు ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడని. ఈ జకర్యా ధూపం వేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడని కంగారు పడ్డాడు. కానీ దేవదూత వచ్చినది, గాబ్రియేలు దేవదూత. జకర్యా భయపడకో, నీకు వర్తమానం తెచ్చాను. అప్పుడు ఏమంటున్నాడు? జకర్యా అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును. ప్రియులరా, ఇక్కడ ఎలిజబెత్ కుమారుడు ఎవరు తెలుసా? యహాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ భక్తుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు ఎలాగా కన్నీరు కారుస్తున్నాడు? మరొకసారి చదువుతల్లది. జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనెను.
అతనికి యోహాను అని పేరు. ప్రియమైన దేవుని పేర్లన్నీ కూడా యేసు ప్రభు పేరు, మొదట యోహాను గారి పేరు ఎవరు పెట్టారని దేవదేవుడు ఈ భూమి మీద పేరు పెట్టి స్థిరపరిచిన వాడు ఆయన. అంటే దేవుని పని కొరకే. అందుకే మన తల్లిదండ్రుల పేరు, ముత్తాతల పేరు, తాతల పేరు, ఈ పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకుంటున్నామే, కానీ అక్కడ అది జరగల. జకర్యా ఇదిగో భయపడకో, నీ ప్రార్థన దేవుని. జకర్యా అప్పటికే సంతానం కొరకు దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను వృద్ధునైపోతున్నాను, నా వయసు తగ్గిపోతుంది, నా పని నేను చేయని దేవుడి యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాడు. దేవుడు విన్నాడు. జకర్యా ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే దేవుని ఎడల మహానమ్మకమైన వాడు. అందుకే తన కుటుంబంలో ఎలిజబెత్ గర్భము దాల్చి దేవుని యందు మహా బహుమానం పొందినదిగా ఉన్నది. ప్రియులరా చదువమ్మా. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండునుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ప్రియులారా, ఇక్కడ ఎంత చక్కటి మాట చెప్తున్నాడు సార్. దేవుని వైపుకు తిప్పును. ఎందుకు తిప్పుతున్నాడు? అసలే ఇతడు పరిశుద్ధాత్మ అంటే మద్యమును ఎందుకు దేవుడు అన్నాడు? మద్యమును సౌండ్ తగ్గించము. ఎందుకు అలాగ మాట్లాడుతున్నారు వీళ్ళు? దేని కొరకు అలాగూ మాట్లాడుచున్నాడు? గనుక మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా, ఎలిజబెత్ చేసిన ప్రార్థన, జకర్యా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కాదు, వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మద్యమును ఏమండి, ఇంకా మరొకటి త్రాగక, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక అతడు దేవుని యందు కృపను పొంది దేవుని ఆత్మతో నింపబడిన వాడు, దేవుని ఆత్మతో పెంపబడిన వాడు, దేవుని ఆత్మ చేత బలపడిన వాడు, దేవుని ఆత్మతో ప్రయాణం చేసేవాడు. దేనికి భయపడ్డాడోయ్? కుమార్తె కుమారుడు చాలా మంది చెప్తున్నారు దేవుని ఆత్మ నా మీదకు దిగి వస్తుందని, కానీ వీరి పనులు మాత్రం మానట్లే. పరిశుద్ధాత్మతో నీవు పొందుతుంటే నీవు చాలా రోషము కలిగి మాటలు, నిజమే తప్ప అబద్ధం నీ నోటిని రాదు. యేసు ప్రభు అదే చెప్తున్నాడు ఇక్కడ, దేవదూత అదే చెప్తుంది. అతడు ముందుగానే ప్రకటించి ఆ ప్రకటన ఎందుకంటే అలాగూ జీవించబోతున్నాడు ఒక మానవ జన్మెత్తిన మొదటి వ్యక్తి యోహాను గారు. తర్వాత మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవేదీలను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధ పరుచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ప్రియులారు, ఇక్కడ గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టునందున అనేకులు దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఇక్కడ ఈ మాటలు చూడు, చాలా మంది జ్ఞానము కొదువై అపవాద శోధించబడుతూ ఏమండి అసలు అసలే పరలోకం ఉందో లేదో తెలియక, పరిశుద్ధుడు ఉన్నాడో లేదో తెలియక సతమతం అవుతున్న వారందరికీ యోహాను గారి వల్ల ఊరట దొరుకుతుందని. మొదట ఊరట మార్గం, ఆ మార్గమే చూపించేవాడు. అంటే మార్గమును దారి వేచేవాడు ఆయనే. నడిచేవారు ఎవరో మనుషులు. కాంట్రాక్టర్ నడరండి ఆ దారిలో, ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాంట్రాక్టర్లు, రోడ్లేసి వెళ్ళిపోతారు, కానీ వారు నడవరు. ఆ దారి హక్కు వారికి ఉండదు, కానీ వెనక్కి వచ్చే వారికి హక్కు ఉంటుంది. ఆ ఊరి వారికి, ఆ దేశం వారికి హక్కు ఉంటుంది. ప్రియులారా, ఎందుకంటే వివరణ అంటే దేవుడు అలాంటి వాడా? ఎస్. యోహాను గారు ఈనాడు బీదలకును దరిద్రులకును ఏమండి దేవుడంటే ఆసక్తి కలిగిన వారికి ఊరటనిచ్చేవాడు, ధైర్యం ఇచ్చేవాడు, రోషం కలిగి బ్రతకాలని చెప్పి మార్గం చూపించేవాడు యోహాను గారు. అది యేసుక్రీస్తుకు మార్గదర్శిగా నిలబడ్డాడు. ఇవాళ నీవు దేవుని వాక్యం ఎరుగున నీవు
పరిశుద్ధాత్మతో నింపబడి నీవు ఏలి ఆత్మ ఎటువంటి తెలుసా? రోసము కలిగినది ఏలి ఆత్మ. ఎవరికి భయపడదండి. గనుక ప్రియులరా, ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఫిలిప్పీ భక్తుడు చెప్తున్న మాటని మనం ఒకసారి గమనిద్దాం. ఫిలిప్పీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో, క్షమించండి ప్రియులారా, చూడమ్మది మనం ఆలోచన కలిగి ఉండాలి. లాస్ట్ది గనుక ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతున్నప్పుడు అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో కనబడుతున్న ఈ మాటలని మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుని పట్ల విశ్వాసం భక్తి కలిగిన వారి పట్ల ప్రేమ కలుగుతుందంట. కేవలం ప్రేమ, నీవు నమ్మకం విశ్వాసం నీవు కలిగి ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన ప్రేమ నీ మీదకి దిగి వస్తుంది. అటువంటి ఆలోచన తలంపు నువ్వు కలిగి ఉంటే ఏలియా వలె నువ్వు నడవపోయినా కానీ ఏలియాలా నడవని ఏలి ఆత్మతో నింపబడిన వాడు యోహాను గారు మన మధ్యకు వచ్చారు. ఆయన రావటం వల్ల మనకు తెలివి కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. అవివేకులకు నేను జ్ఞానముతో నింపుతాడు. ధైర్యం లేని వారికి ధైర్యం ఇచ్చాడు. దురాత్మ చేత శోధించబడిన వారికి విడుదల దయచేశాడు. యోహాను గారు మార్గం చూపించాడు. కానీ యేసు ప్రభు వచ్చి దాన్ని స్థిరపరిచాడు. మీరు భయపడవద్దు, సాతానుగాడు మీ చూసి మీరు భయపడుతున్నారని భయపడకనాడు, మిమ్మల్ని ఏమీ చేయలే రుజువు చేశాడు యేసు ప్రభు. ఆయన మార్గం చూపించాడు. యోహాను గారు ఇలా చేసుకుంటే బాగుంటుంది, దాన్ని తలంచండి, మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు. ధైర్యం ఇచ్చాడు. కానీ ధైర్యాన్ని నిజం చేసి మీరే ఎదిరించవచ్చు అని బలం చేకూర్చివాడు యేసు ప్రభు. ఇలా బాలుడిగా మన మధ్యకు వచ్చి ఆ గొప్ప క్రియలు గొప్ప ఆలోచన చేయొచ్చున ఆయన సన్నిధి కాపుదల ఎల్లవేళలా మనందరికి తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్. ప్రియులరా, ప్రార్థించేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల మా రాజా నీకు వందనాలు. సమయంలో నీ వాక్యమును బట్టి నీ మాటలను బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ సన్నిధి కాపుదల నీ ఆత్మ నడిపింపు మాకు నాకు తోడుగా రక్షణగా మేలుకరముగా దీవెనకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తమైనది, మా ఉద్దేశం కాదు, నీ ఉద్దేశం నెరవేర్చు నాయనా. మా ఉద్దేశం యాపాటిది ప్రభా, మా ఉద్దేశం కంటే నీ గొప్ప కార్యములు నెరవేర్చు దేవుడు. ఈ మనుషుల పట్ల ధైర్యము బలము శక్తిని ఏలియా వలె మేము శక్తి కలిగి ఏలియా వలె బలాన్ని పొంది ఏలియా చూపించిన మార్గములో అనగా యోహాను గారు చూపించిన మార్గములో ఏలియా ఆత్మ కలిగిన వాడు అని అతడు మద్యమైనను ద్రాక్షారసమైనను ముట్టక పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. ఎవరైనా అలాగుంటే భయపడనే ప్రాణాన్ని కూడా తెగించేవాడు. అందుకే చిన్న వయసులోనే యోహాను గారు ప్రాణం విడిచిన వారు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించారు, కానీ తనకంటే చిన్న వయసులోనే యోహాను గారు చనిపోయారు. ఏంటి తల ముండము వేరు చేయబడింది, శిరస్సు సాధనం చేయబడ్డాడు. అటువంటి ఆలోచన మనకి ఇవ్వకుండా ఆయనే మొదట మానవ యొక్క అర్పణ యోహాను గారు చేశారు, రెండో యొక్క అర్పణ క్రీస్తు చేశారు. ఈ రెండు అర్పణల వలన మనుషులు కళ్ళు తెరిచి జీవమగల దేవుని యొక్క సన్నిధిలో మనము మన కుటుంబం జీవించగల మనసును పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ఈ ఆనంద మాసం మీ అందరకు నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించుననే మాటను, రక్షకుడు ఉదయించును, అది దేశానికి పట్టణానికి పల్లెలకు గ్రామాలకు నాయన ప్రతి ఊరుకు వెలుగు నింపుతుంది. అటువంటి వెలుగు నీ ఆత్మ నడిపింపు మా అందరకు దాయిత్యమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, త్రియేక దేవుని ఆదరణ ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ ఆదరణ సహాయము తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.